హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న. మీకు ఇంతకుముందు నేను ప్రీవియస్ క్వశ్చన్స్ 100 చొప్పున ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా నేను టెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి మీకు ఇచ్చాను కదా. సో నేను ఆ క్వశ్చన్స్ని చూసినట్లయితే నాకు పర్టికులర్గా కొన్ని టాపిక్స్ నుంచి పదే పదే రిపీటెడ్ క్వశ్చన్స్, అంటే అదే టాపిక్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చినట్లు నాకు అనిపించింది. సో మీకు కూడా కొంచెం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేనైతే దీన్ని తయారు చేశాను ఫ్రెండ్స్. ఇదైతే సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే ఎవ్రీ బిట్ ప్రతి పేపర్లో కూడా ఈ టాపిక్స్ నుంచి ఎవ్రీ బిట్ కన్ఫామ్గా వచ్చింది ఫ్రెండ్స్. సో మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సైకాలజీకి సంబంధించి ఫస్ట్ శిశు వికాసానికి సంబంధించి పెరుగుదల, వికాసం, పరిపక్వత ఈ మూడింటిని కూడా మనం కొంచెం డెప్త్గా, అంటే కొంచెం దానికి విభాగాలు ఉంటాయి కదా. పెరుగుదల అంటే ఏంటి, దాని యొక్క నియమాలు, వికాసం అంటే ఏంటి, వికాసం యొక్క నియమాలు, అలాగే పరిపక్వత అంటే ఏంటి, దాని యొక్క నియమాలు, దీనికి డివైడ్ చేసి ఉంటుంది కదా. ఈ మూడు టాపిక్స్ని కూడా కొంచెం మనం బాగా చదువుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే వికాస సూత్రాలు లేదా నియమాలు. ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఎవ్రీ పేపర్లో కూడా వచ్చింది, వికాస సూత్రాలు అనే లేదా నియమాలు అనే టాపిక్ నుంచి. సో నెక్స్ట్ ఎలిజబెత్ హుర్లాక్ మానవ వికాస దశలు, శైశవ దశ, బాల్య దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, ఈ విధంగా వికాస దశలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా మనం కొంచెం బాగా చదువుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శిశు వికాస దశలలో సాంఘిక, ఉద్వేగ, భాషా వికాసాలు. శిశు వికాస దశలలో సాంఘిక, ఉద్వేగ, భాషా వికాసాలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ ఆత్మ వికాస సిద్ధాంతం, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. మనకి ఈ సిద్ధాంతాల నుంచి కూడా ఎవ్రీ పేపర్లో ఒక్కొక్క క్వశ్చన్ అనేది కంపల్సరీగా వచ్చింది ఫ్రెండ్స్. సో మనం కొంచెం ఈ టాపిక్స్ని బాగా కవర్ చేస్తే మనకి అవుట్ ఆఫ్ 30కి 25 మార్క్స్ మనం గెయిన్ చేసుకోగలం. నెక్స్ట్ వికాసము, క్రీడలు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వికాసము, క్రీడల్లో ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ ఇవి ఉన్నాయి కదా. వీటి గురించి మనం కొంచెం చదువుకోవాలి ఫ్రెండ్స్. సో దీని నుంచి పర్టికులర్గా ఒక బిట్ అయితే కంపల్సరీగా వచ్చింది ఎవ్రీ పేపర్లో కూడా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వైయక్తిక భేదాలు చూసుకున్నట్లయితే వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు. నెక్స్ట్ ప్రజ్ఞ రకాలు, అంటే అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ టాపిక్స్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రజ్ఞా మాపనము, ప్రజ్ఞాలబ్ధి సూత్రము. ప్రజ్ఞాలబ్ధి సూత్రం అనేది అందరికీ ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటున్నాను. సో ప్రజ్ఞా మాపనము, ప్రజ్ఞాలబ్ధి సూత్రము దాని గురించి కూడా మనం కొంచెం నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రజ్ఞా మాపనం, ప్రజ్ఞాలబ్ధి సూత్రం గురించి మనం చెప్పాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షలు రకాలు, గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము. ప్రజ్ఞా పరీక్షల రకాలు, గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి కూడా మనం ఒకసారి చదువుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వర్గీకరణ. అంటే చూడండి ఫ్రెండ్స్, మూడులు ఇంత పర్సెంట్ నుంచి ఇంత పర్సెంట్ ఉంటుంది, అలాగే బుద్ధిహీనులు ఈ పర్సెంట్ నుంచి ఈ పర్సెంట్ ఉంటుంది అనేసి మనకి ఒక పట్టిక ఇచ్చారు కదా. ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వర్గీకరణ అని దాంట్లో మూడులకి ఇంత పర్సెంటేజ్, అలాగే బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, తెలివి తక్కువ వారు, సగటు ప్రజ్ఞావంతులు, ఉన్నత ప్రజ్ఞావంతులు, అత్యున్నత ప్రజ్ఞావంతులు, మేధావులు, వీళ్ళందరికీ ఉన్నటువంటి ప్రజ్ఞ మనకి ఒక పట్టికలో ఇచ్చాడు. సో ఆ పట్టికను మనం కొంచెం బాగా చదువుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మూర్తిమత్వంలో వచ్చినట్లయితే మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపే కారకాలు, అంటే అనువంశికత, పరిసరాలు. అనువంశికత కారకాలు, పరిసరాల కారకాలు ఉంటాయి కదా. సో ఈ టాపిక్స్ మనం కొంచెం బాగా చదువుకోవాలి, డెప్త్గా చదవాలి. నెక్స్ట్ చూసుకునేసరికి నాడీ వ్యవస్థ, గ్రంథి వ్యవస్థ. నాడీ వ్యవస్థ అంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ, పరధీయ నాడీ వ్యవస్థ, ఈ విధంగా నాడీ వ్యవస్థ గురించి టాపిక్ ఉంది కదా ఫ్రెండ్స్, అదొకసారి మనం చూసుకోవాలి. అలాగే గ్రంథి వ్యవస్థ అంటే అడ్రినల్ గ్రంథి, అధివృక గ్రంథి, పీయూష గ్రంథి, ఇలా మనకి గ్రంథులు కొంచెం ఇచ్చారు కదా. సో ఆ టాపిక్ని కూడా మనం కొంచెం బాగా చదవాలి, దాంట్లోంచి మనకి క్వశ్చన్స్ కంపల్సరీ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు లేదా ధోరణులు.
మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు లేదా ధోరణులు అనే టాపిక్ని కూడా మనం కవర్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచే వచ్చాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా కావాలంటే చూడండి, నేను చెప్పానని కాదు, నేను అది చూసి కంపేర్ చేసి మీకు ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో నేనైతే ఇది ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, రూప సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు, నిర్మితి సిద్ధాంతాలు అని 3 టైప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. రూప సిద్ధాంతాల్లో మనం చూసుకున్నట్లయితే హిపోక్రటీస్ వర్గీకరణ, ఎర్నెస్ట్ క్రష్మర్ వర్గీకరణ, షెల్డన్ వర్గీకరణ, యూంగ్ వర్గీకరణ, స్ప్రేంజర్ వర్గీకరణ. వీటిలో చూసినట్లయితే పేపర్ కాయలు, ప్రామ్స్ కాయలు, లంబకృషికాయలు ఈ విధంగా ఉన్నాయి కదా. వాటి నుంచి పక్కగా ఒక్కొక్క క్వశ్చన్ అయితే వచ్చింది. సో మనం ఈ టాపిక్స్ని కూడా మనం కొంచెం డెప్త్గా చదువుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లక్షణాంశ సిద్ధాంతంలోకి వచ్చేసరికి కార్టెల్ సిద్ధాంతం, ఆల్పోర్ట్ సిద్ధాంతం, ఐసెంక్ సిద్ధాంతం. తర్వాత నిర్మితి సిద్ధాంతాల్లోకి వచ్చేసరికి సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఈ టాపిక్ని మ్యాక్సిమం చదవాలి ఫ్రెండ్స్. ఈ టాపిక్ని అయితే ఎవరు మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు, దాంట్లో ప్రక్షేపక పద్ధతులు, అప్రక్షేపక పద్ధతులు అని ఉన్నాయి కదా. ఈ టాపిక్ని కూడా మనం కొంచెం డెప్త్గా చూసుకోవాలి. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంఘర్షణ రకాలు. సంఘర్షణ రకాల్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ద్వీపోపగమ పరిహార సంఘర్షణ. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ఇచ్చిన 100 బిట్స్లో మ్యాక్సిమం ఒక 4 or 5 క్వశ్చన్స్ ఈ సంఘర్షణ రకాల నుంచే వచ్చాయి. ఒకసారి మీరు కావాలంటే చూడండి. చూసి నేను ఏ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ వచ్చాయో అదే టాపిక్స్ని మీకు టాపిక్ నేమ్స్ అనేది దీంట్లో ఇచ్చాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రక్షక తంత్రములు ఫ్రెండ్స్. రక్షక తంత్రములు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు రక్షక తంత్రముల నుంచి ఒక బిట్ కంపల్సరీ వచ్చింది. దీంట్లో తాదాత్మీకరణం, దమనం ఈ విధంగా ఉన్నాయి కదా. వీటిని మనం చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శిశు వికాసం గురించి తెలుపు అధ్యయన పద్ధతులు, అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, ఇంటర్వ్యూ పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి ఈ విధంగా ఉన్నాయి కదా. ఈ అధ్యయన పద్ధతులు అనేవి మనం కొంచెం చదవాలి ఫ్రెండ్స్. దీని నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి కవర్ అయ్యాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అభ్యసనంలోకి వచ్చేసరికి అభ్యసన సిద్ధాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. తర్వాత టార్న్డైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం. కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కోఫ్కా అభ్యసన సిద్ధాంతం. బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం. వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ఫియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం. బ్రోనర్ బోధనా సిద్ధాంతం. ఈ సిద్ధాంతాల నుంచి కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి కొంచెం డెప్త్గా చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అభ్యసన బదలాయింపులో మనకి రకాలు ఉన్నాయి చూడండి. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఇవి మనం కంపల్సరీ చదువుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అభ్యసనంలో వివిధ రంగాలు ఉన్నాయి కదా. వీటి నుంచి పక్కాగా ఒక్కొక్క బిట్ అనేది వచ్చింది. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. మీరు చూడండి, ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో కూడా ఒక్కొక్క బిట్ కంపల్సరీ. నేను చెప్పిన ప్రతి టాపిక్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఎవ్రీ పేపర్లో ఇచ్చారు. మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మాస్లో శారీరక రక్షణ, ప్రేమ, గుర్తింపు, ఆత్మ ప్రస్తావన, అవసరాలు. ఈ అవసరాల గురించి కూడా ఈ అవసరాల టాపిక్ నుంచి కూడా ప్రతి పేపర్లో ఒక క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్. మాస్లో యొక్క శారీరక రక్షణ, ప్రేమ, గుర్తింపు, ఆత్మ ప్రస్తావన, అవసరాలు. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే స్మృతి విస్మృతి. ఈ స్మృతి విస్మృతి టాపిక్ నుంచి కూడా మనకి 1 or 2 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. దీంట్లో ముఖ్యంగా డెజావు అంటే మిథ్యా ప్రతిబింబం అంటారు కదా. ఈ డెజావు. నెక్స్ట్ పొదుపు గణన యొక్క సూత్రం గుర్తుంచుకోవాలి. అలాగే పొదుపు గణన సూత్రం నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తారు. అది మ్యాథమెటికల్కి సంబంధించి ఆ క్వశ్చన్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ పొదుపు గణన ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో జైగార్నిక్ ప్రభావం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్మృతిలో రకాలు ఉన్నాయి కదా. ఆ స్మృతి రకాల గురించి చూసుకోండి.
నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం. ఈ 2 అవరోధాల గురించి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా డెప్త్గా చదవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ స్మృతి విస్మృతి టాపిక్స్ నుంచి కన్సాలిడేషన్, ఈ కన్సాలిడేషన్ నుంచి మనకి బిట్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పెడగాజీ ఫ్రెండ్స్, పెడగాజీలోంచి మ్యాక్సిమం ఒకసారి అందరూ చదవండి. పెడగాజీ ఎన్ని అయితే టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ని మొత్తం ఒకసారి చదవండి. నెక్స్ట్ నేను చెప్పే టాపిక్స్ అయితే కొంచెం డెప్త్గా వెళ్ళండి. ఇవేంటంటే బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు, మార్గదర్శకత్వం మంత్రణం, విద్యా హక్కు చట్టం 2009, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. పెడగాజీలో అయితే ఇవి కొంచెం ముఖ్యమైనవి, కానీ అంత మొత్తం కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఎక్కడ బిట్ అయినా ఇవ్వచ్చు, పర్టికులర్గా ఈ టాపిక్ నుంచే ఇచ్చారు అని ఏం లేదు ఫ్రెండ్స్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి వీడియోలు కావాలంటే మీకు అలాంటివి అయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వీడియోస్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో మనం మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేనైతే మీ రత్న. బై ఫ్రెండ్స్.